హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసరికి ఈ 2024లో మనం బ్యాక్ డోర్ నుంచి జాబ్ ట్రై చేయొచ్చా, ట్రై చేస్తే జాబ్స్ వస్తాయా అనేది ఈరోజు ఈ వీడియోలో ఎంటైర్ వీడియోలో అయితే మనం మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ అండ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేసినారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఫస్ట్లీ అండి, ఇప్పుడు ఈ 2024లో ఎవరైతే బ్యాక్గ్రౌండ్ నుండి జాబ్స్ ట్రై చేస్తున్నారో ట్రై చేయొచ్చా అంటే స్ట్రిక్ చేసే కంపెనీస్ అన్ని బీజీబీ కానీ పట్టేటాలు అందరూ దొరికిపోతున్నారు. ఈ 2024లో బ్యాక్డోర్కి ట్రై చేయొచ్చా, చేస్తే ఎలాంటి వాళ్ళు చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. అంటే ఇప్పుడు ఎవరు బ్యాక్డోర్కి ట్రై చేస్తున్నారంటే ఫస్ట్ అండ్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి సమ్ గ్యాప్ కెరీర్ గ్యాప్ ఉండి వాళ్ళు ఐటీ సెక్టార్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫ్రెషర్గా ఎలిజిబుల్ ఉంటుంది కానీ చాలా హార్డ్గా ఉంటుంది ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో. అటువంటి వాళ్ళు ఇప్పుడు బ్యాక్ డోర్ ద్వారా జాబ్స్కి అయితే ట్రై చేస్తున్నారు ఐటీ సెక్టార్లకి. అండ్ దట్టు లేటెస్ట్గా 2020-2021 ఆ ఇయర్లో చూస్తే బ్యాక్ డోర్లో వెళ్ళే వారికి అంత ఉండేది కాదు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ అంత స్ట్రిక్ట్ ఉండేది కాదు. అంటే 2023-2024 ఈ ఇయర్లో చాలా స్ట్రిక్ట్ చేసేది ప్రతి ఒక్క కంపెనీ. అన్నీ అడుగుతున్నాయి, పిఎఫ్ హిస్టరీ అడుగుతున్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్లు అడుగుతున్నాయి, అన్నీ అడుగుతున్నాయి. మరి 2024లో ట్రై చేయొచ్చు అంటే ట్రై చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా భయ, అంటే వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నాయి కదా జాబ్స్ నేను చూస్తున్నాం అనే వాళ్ళకి. అవునండి, ట్రై చేస్తున్న వాళ్ళు చేయండి. నేను లేదనట్లే, కానీ 100లో 30% మాత్రమే జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు 2024లో బ్యాక్ డోర్ ఉంది. ఎందుకంటే ఇలా చాలా బీజీ స్ట్రిక్ట్ చేశారు. ఇంకా జాయిన్ అవ్వకముందే ఇంకా ఇంటర్వ్యూ షెడ్యూల్ కాకముందే అన్నీ అడుగుతున్నారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వట్లేదు. దట్టు ఏమైనా ఇప్పుడు ఎవరికైనా కొందరికి వస్తున్నాయి జాబ్స్ అంటే బ్యాక్ డోర్ నుండి ఏమో అర్జెంట్ రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంది అంటేనే వస్తున్నాయి. లేట్ రిక్వైర్మెంట్ ఉండి నార్మల్గా అయితే జాబ్స్ అయితే రావట్లేదు. ఇదండి. ఇప్పుడు ఎవరు బ్యాక్ డోర్ జాబ్స్కి ఐటీలో ట్రై చేయొచ్చు అంటే ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు ఎవరైతే సంథింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ డొమైన్లో కానీ ఏదైనా సమ్ అదర్ డొమైన్స్లో వచ్చేసి ఐటీకి షిఫ్ట్ అవ్వాలంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఒక కంపెనీలో చేసింటారు. ఎగ్జాంపుల్ టీసీఎస్ తీసుకుందాము. తను ఏదైనా ఇన్సూరెన్స్ డొమైన్ సంథింగ్ నాన్ ఐటీ డొమైన్స్లో చేసింటారు. 4 years 5 years వర్క్ చేసింటారు. తనకి సమ్ డెసిగ్నేషన్ సూటబుల్ టు ఐటీగానే ఇచ్చింటారు, అసోసియేట్ కానీ ఏదో ఒక రోల్. తను ఇప్పుడు ఐటీకి షిఫ్ట్ అవ్వాలంటే ఆల్ ఎలిజిబుల్ అండి, హీస్ ప్యూర్లీ ఎలిజిబుల్ ఫర్ బ్యాక్ డోర్ ఐటీ. ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే తను ఇప్పుడు ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలంటే ఈజీగా షిఫ్ట్ అవ్వాలి, ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకొని ఆ 5 years ఇందులో చూపించుకొని వెళ్ళొచ్చు. అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, బీజీబీ ఈజీగా కంప్లీట్ అవుతుంది. పిఎఫ్ చూపించుకోవచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ చూపించుకోవచ్చు. ఇటువంటి క్యాండిడేట్లు ఇప్పుడు బ్యాక్ డోర్లో జాబ్స్కి ట్రై చేస్తే ఈజీగా కొడతారు. కానీ వర్క్ మేనేజ్ చేయడం కొద్దిగా వాళ్ళు చూసుకోవాలి. ఎవరైనా సపోర్ట్ తీసుకోవడాలు అలా. ఇదండి ఈ ఎంటర్ వీడియోలో మీకు నేను చెప్పదలుచుకుంది. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.